ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం అంటూ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో భూభారత చట్టం పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. పేదవాడికి భూములున్న ఆసాములకి భూములు భద్రతగా ఉండాలి అని ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ అధికారులు కూడా చెప్తున్నాను, ఏ ప్రజలను కూడా భూములున్న ఆసాములని భూములను కలిగి ఉన్న ప్రతి పేదవాడికి పూర్తి భద్రత ఈ చట్టం ద్వారా కలిగించాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే చట్టం అయితే అద్భుతంగా మోడల్ గా చేసుకున్నాము, కానీ చట్టాన్ని ఆచరించే దాంట్లో, చట్టాన్ని ప్రజలకు అందించే దాంట్లో, ఈ చట్టం ప్రజలకు ఒక చుట్టంలాగా ఉంచే దాంట్లో అధికారులది ప్రధానమైన పాత్ర. కాబట్టి తప్పకుండా మీరు ప్రజలను ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రజలకి న్యాయమైన వాటిని పదే పదే మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా, మీరు కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డలే, రైతు బాధలు తెలిసిన వాళ్ళు కాబట్టి పదే పదే ఈ రైతుని మీ ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వీలైనంత తొందరగా న్యాయమైన కేసుల్ని పరిష్కరించాలని మొన్న కలెక్టర్ల మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అనేక వేదికల మీద మా సహచర మంత్రులు చెప్తున్నారు, మళ్ళీ నేను అదే చెప్తున్నాను. 8,19,000 కోట్లు అప్పు చేసి మనందరూ నెత్తన పెట్టాడు. ప్రతి రూపాయి ఈనాడు పేదవాడి ఉపయోగం కోసం, పేదవాడి కష్టాలు తీర్చడం కోసం, పేదవాడికి భరోసా ఇవ్వడం కోసం మన ప్రభుత్వం ఉన్న ఆస్తిలోనే